సంక్రాంతికి ఎగరేస్తారు కైట్ గేమ్ చేంజర్ కంపల్సరీ హిట్. మినిమం 500 crores. సంక్రాంతికి కంపల్సరీ 100% హిట్. మన రామ్ చరణ్ బైక్ వేసుకుని కాలేజ్ హాస్టల్ లోపల ఫైట్ సీన్ ఉంటది. మనం ఎక్కడెక్కడ బయట దేశాలకు వెళ్తుంటాం, మనకు విజువలైజేషన్ చూడడం కోసమా, ఇప్పుడు చూడడం కోసమా. గేమ్ చేంజర్ టీజర్ చూసిరా? అవునన్నా చూశానన్నా. ఎలా అనిపించింది అన్నా? నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, ఈజ్ ద కమర్షియల్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమా అవుతుందన్న. ఎందుకంటే కమర్షియల్ గా బాగా తీశాడు. కమర్షియల్ అన్ని కనిపిస్తున్నాయి, కమర్షియల్ హంగులని. ఫస్ట్ ఆ టీజర్ లో వచ్చినటువంటి ఒక లాస్ట్ ఒక మాట ఉంది, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. అది డైలాగ్ బలందన్న వేరే లెవెల్. ఇంకోటి పంచకట్టులో రామ్ చరణ్ బాగున్నాడు, అది కూడా వైట్ అండ్ వైట్ పంచకట్టు. సో ఫ్లాష్ బ్యాక్ లో బాగా ఏదో ఒక పార్టీ, మన దేశం పార్టీ అదేందో ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ తరపున ఆయన ఏదో చేస్తున్నట్టున్నాడు. సో క్యారెక్టర్ వైజర్ గా సూపర్ హిట్ గా ఉంది, సూపర్ గా ఉన్నాడు. సో పర్సనాలిటీగా సూపర్ గా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే శంకర్ డైరెక్షన్, కమర్షియల్ అంగుల్ అన్ని కనపడుస్తున్నాయి అక్కడ. సో ఆ వాటర్ ఫాల్స్ కానీ, అదేంది మన డెకరేషన్స్ కానీ, సెట్ కానీ బాగానే వేశాడు. సో అవన్నీ కమర్షియల్ అంగులన్నీ, శంకర్ గారి కమర్షియల్ అంగులన్నీ కనిపిస్తున్నాయి. సో ఆయన డైరెక్షన్ కనిపిస్తుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కనిపిస్తుంది. సో సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న. మినిమం 500 crores కలెక్షన్ అవుతుంది. తర్వాత RRR మించుతుందో, KGF ని మించుతుందో, బాహుబలిని మించుతుందో, వెయిట్ అండ్ సీ. రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీస్ ఫ్లాప్ అవుతాయని చెప్పి ఒక చిన్న అది ఉందన్నమాట. సో మరి గేమ్ చేంజర్ హిట్ కొడుతుంది అంటారా? సూపర్ హిట్ కొడుతుందండి. ఆల్రెడీ రాజమౌళితో నటించిన తర్వాత రామ్ చరణ్ గారు ఆచార్య సినిమా నటించారండి. సో అందులో అది ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది. సో నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు మగధీర సినిమా తీసుకుంటే గన నెక్స్ట్ సినిమా ఆరెంజ్ అటర్ ఫ్లాప్ అయింది. తర్వాత రచ్చ గిచ్చ, తర్వాత వచ్చిన సినిమాల నాయకు అన్ని సూపర్ హిట్ అయినాయి. సో ఇది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏది గేమ్ చేంజర్ పక్క మినిమం 500 crores కలెక్షన్ చేస్తుంది. KGF అదేంటి మన RRR, బాహుబలి వీటిని మించాలనేది కూడా కోరుకుంటున్నాం. సో వెయిట్ అండ్ సీ. సో మరి పుష్ప, గేమ్ చేంజర్ రెండిట్లలో చూసుకుంటే ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ని సంపాదిస్తుంది? ఇది మొత్తానికి అయితే గేమ్ చేంజర్ అన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పుష్ప 2 అనేది అల్లు అర్జున్ గారు ఓన్లీ నార్త్ ఇండియాలో మాత్రమే ఫేమస్. ఐ మీన్ మన టాలీవుడ్ నార్త్ ఇండియాలో, ఇప్పుడు కేరళలో. సో మినిమం ఒక 4-5 స్టేట్లు మాత్రమే ఫేమస్ అయిన ఈ రామ్ చరణ్ గారు ఏంటంటే ఇండియా వైజే కాదండి, వరల్డ్ వైడ్ హీస్ ద గ్లోబల్ స్టార్. సో వరల్డ్ వైజ్ గా జపాన్ లో కూడా ఇతనికి అభిమానులు ఉన్నారు. సో జపాన్కి వెళ్ళి ఇప్పుడు RRR ప్రమోషన్, RRR అక్కడ ముత్తు సినిమా గానీ ఎప్పుడో 25 రికార్డులు బద్దలు కొట్టింది. సో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వల్లనే RRR అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఎక్కడ, జపాన్ లో. సో అలా పాన్ ఇండియా స్టార్ కాబట్టి గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవుతుంది. మన ఏంది దీనికంటే ఏదానికంటే పుష్ప కంటే, పుష్ప 2 కంటే గేమ్ చేంజరే బ్లాక్ బస్టర్ అవుతుంది. సూపర్ అనిపించింది అన్న. సంక్రాంతికి ఎగరేస్తారు కైట్ గేమ్ చేంజర్ కంపల్సరీ హిట్ నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే 3 స్టేజెస్ లో కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు. గెటప్స్ గానీ, చిరుత టైంలో మనకి ఎలా యంగ్ ఫ్రెష్ లుక్, చిరుత రచ్చలో ఎలా ఉన్నారో అలాగే ఈ ట్రైలర్ లో నాకు అనిపించింది. చాలా యంగ్ లుక్ అండ్ మిడిల్ లో ఐపీఎస్ ఆఫీసర్ సరిగ్గా వినపడలేదు నాకు టీజర్ లో. ఐపీఎస్ ఆఫీసర్ మాదిరి సూపర్ గా అనిపించింది. ఇంకో మనకు ఓల్డ్ గెటప్ ఒకటి ఉంది, 80s 90s బ్యాక్ డ్రాప్ లో ఒక చీఫ్ మినిస్టర్ అని వినపడుతుంది. ఆ గెటప్ లో కూడా చాలా బాగా ఉన్నారు. ఇంకో ఏమంటే టక్ ఫర్ విలన్స్, ఇప్పుడు మనకు సముద్రగని గారు కానీ, సూర్య గారు విలనిజం మనకి కామెడీగా ఎంత బాగా సరిపోదా శనివారంలో ఉందో, రామ్ చరణ్ గారు ఆయన కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా శంకర్ గారు ఇప్పుడు సాంగ్స్ విజువల్స్ కూడా మొన్న చూపించారు. ఆ భారీ తరంగం కానీ, శివాజీ రోబో టైప్ లో భారీ సాంగ్స్ చాలా బాగా అనిపించిందండి. సంక్రాంతికి కంపల్సరీ 100% హిట్. పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ కూడా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది నా అభిప్రాయం. సో పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ రెండు కంపేర్ చేస్తే ఏది ఎక్కువ కలెక్షన్స్ ని కొడుతుంది అంటారు? కంపేర్ చేస్తే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2కే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి క్రేజ్ ఎక్కువ ఉంది. రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టార్ గా అయ్యారు, చాలా పెద్ద సర్కిల్ అయ్యారు. కానీ కొంచెం శంకర్ గారి మీద ఎట్టో నెగిటివ్ ఉంది కదా, భారతి 2 అది కొంచెం టీజర్ తో పోగొట్టుకున్నారు ఆయన.
ట్రైలర్ వస్తే ఇంకా హైప్ అవుతుందని నా అభిప్రాయం అండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి, గేమ్ చేంజర్ నుంచి? గేమ్ చేంజర్ నా అభిప్రాయం ప్రకారం ఒకే ఒక్కడు ఒక బ్లాక్ బస్టర్ ఇట్టిచ్చారు శంకర్ గారు. అది ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ పొలిటికల్ డ్రామా అంటే ఒకే ఒక్కడు చెప్తారు. శంకర్ గారి నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా పొలిటికల్ గేమ్ కాబట్టి గేమ్ చేంజర్ ఒకే ఒక్కటి స్థాయిని ఇంకా మించి ఉంటుందని నా అభిప్రాయం అండి. రిజల్ట్ చాలా బాగుందన్న, నాకు చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా నువ్వు అనుకున్నా కదన్నా, మనం ఎక్కడెక్కడ బయట దేశాలకు వెళ్తుంటాం, మనకు విజువలైజేషన్ చూడడం కోసమా, ఇక్కడ చూడడం కోసమా, నిజంగా ఒక 150 రూపీస్ పెడితే నువ్వు కొత్త ప్రపంచంకి వెళ్ళిపోతావు అన్న ఫీల్ నాకు ఆ టీజర్ అనిపించింది. సో నాకైతే రామ్ చరణ్ అన్న గెటప్ చాలా కొత్త అనిపించింది. రామ్ చరణ్ అన్న కానీ, మన ఎస్జే సూర్య కానీ, శ్రీకాంత్ కానీ, మన సముద్రకని కానీ, మన సునీల్ కానీ, అరే ఏంది అసలు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తంలో ఇట్లాంటి గెటప్ నేను ఎప్పుడు చూడలేదు. సో నాకైతే కొత్త గెటప్ అనిపించింది. మెయిన్ గా గెటప్ చాలా బాగా అనిపించింది. ఒకటి అంటే మన ఈ టీజర్ లో నాకు మూడు కనిపించింది అంటే, రామ్ చరణ్ 3 గెటప్ కనిపించాడు. ఒక స్టూడెంట్ లాగా కనిపించాడు, ఇంకోటి ఒక రాజకీయ నాయకులు కనిపించాడు, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ లాగా కనిపించాడు. చూద్దాం మరి ఏముండబోతుంది అన్నది ఆ టీజర్ ద్వారా మనకు ఒక అర్థమైపోయింది. చూడండి, నాకు ఒక 10 పాయింట్స్ అనిపించాయి. ఒకటి కుండారెడ్డి బుద్ధి షాట్ చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే మన రామ్ చరణ్ బైక్ వేసుకుని కాలేజ్ హాస్టల్ లోపల ఫైట్ సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. సహజంగా రామ్ చరణ్ మన త్రిబులాలో ఏడవడం చూసాం మనకు ఇక్కడ అండర్ వాటర్ లోపల ఏడవటాలు కానీ, ఒక కడియంతో ఒక ఫైట్ సీన్ ఉంది భయ్య, అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక తెలుగు డైరెక్టర్ సినిమా తీసి ఎలా ఉంటుంది అలా తీసింది, ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా సీన్స్ కిషన్ పార్క్ లో తీసారు, అవి కూడా కొన్ని కనిపించాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నా టీజర్ లో అయితే కొత్త కాన్సెప్ట్ థీమ్ మన తమన్ బీజం వాడిన భయ నిజం కుక్కను కొట్టిన బీజం అయితే చాలా బాగుంది. బీజం గానీ, ఆ రామచ్చ సాంగ్ గానీ, సో ఇట్స్ కంప్లీట్ ఏదో తెలియని ఫీలింగ్, కొత్త ప్రపంచం తీసుకెళ్లాడు అన్న ఫీలింగ్ అంతే. సో నాకైతే విజువలైజేషన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. నేను అన్న లుక్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించే. 2 రోజులు 45 మిలియన్స్ పోయింది అన్న. ఇంకేం కావాలన్నా, చాలా మంది టీజర్ నాకు అర్థం కాలేదు నీకు సినిమా అర్థం కానికి సినిమా చూడరా భయ, జనవరి 10కి వస్తే పోయి చూడు, అంతేగాని ఇంకా నాకు టీజర్ అర్థం కాలేదు దయచేసి అర్థం కామెంట్ పెట్టకండి. 100% నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అన్న లుక్స్ అయితే మాస్ పూత ర్యాంప్ అనిపించింది. చూసాను అన్న, ఎలా అనిపించింది? మస్త్ అనిపించింది. ఏం నచ్చింది టీజర్ లో? నాకైతే ఎట్ టు జెడ్ అన్న, మనం రామ్ చరణ్ సినిమాలు అన్ని చూసాను కాబట్టి, ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి మొత్తం చూసాను. అంటే అన్ని బాగున్నాయి అని చెప్తాను నేను. టీజర్ మొత్తం బాగుంది నాకు. ఓకే, ఒక్క సీన్ అని కాదు చెప్పలేను కదా. సో మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? పక్కా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని, అదే 100% చెప్తా. రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత మూవీస్ వర్కౌట్ అవ్వవు అని చెప్తారు కదా, నెక్స్ట్ వచ్చే మూవీ రామ్ చరణ్ గారికి మూవీ వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు కదా, బాహుబలి తీశారు రాజమౌళితో, తర్వాత మన సలార్ తీశారు కదా. మధ్యలో వచ్చిన మూవీస్ కొన్ని ఫ్లాప్ అయినాయి కదా. అంటే అన్న మనం రాధేశ్యాం ఈ మనం చూసే విధానంలో ఉంటదన్న, దాన్ని ఫ్లాప్ అని ఎలా అంటాం? ఎందుకంటే అది రాముడి కాలం ఉంది, మనం ఏం చెప్పలేం దాన్ని. ఇప్పుడు దాంట్లో మంచిగా ఆలోచిస్తే భగవద్గీత మొత్తం ఉంది దాంట్లో. లేడీస్కి ఎలా రెస్పెక్ట్ చేయాలి, అది మన ఇంటి ఆడపిల్లని తీసుకెళ్తే ఏం చేస్తాం అని దాంట్లో రియల్ గా ఉంది. దాన్ని చూసే విధానంలో ఉంటది. దాని తర్వాత మనకి సలార్ కూడా వచ్చిందే, పక్కా మాస్, పక్కా క్లాస్. ఇలా అమ్మ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, అలా ఏ సినిమాని మనం ఏం తక్కువ చేయలేం. ఇప్పుడు రాజమౌళి తర్వాత రామ్ చరణ్ గారు ఈ సినిమా తీస్తున్నానని చెప్తున్నావు కదా, ఫ్లాప్ అయితేని ఎంతమంది అయినా చెప్పుకొని, ఆయనకు ఉండాల్సిన రికార్డు, ఆయనకు ఉండాల్సిన క్రేజ్ కొంచెం కూడా తగ్గదు కదా, అంతే. ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు నేను ఏం చెప్పలే కానీ అన్న, ఒక్కటి మాత్రం చెప్తా, పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిద్దని. మరి పుష్ప గేమ్ చేంజర్ లో కంపేర్ చేస్తే ఏది హిట్ కొడుతుంది అంటారు? నాకు తెలిసి 2 సినిమాలు హిట్ కొడతా అన్న, ఒక్క సినిమాని కాదులే కానీ. ఎందుకంటే అల్లు అర్జున్ సార్కి మా ఊళ్ళోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం సినిమాలు. అలానే ఇప్పుడు నేను పక్కా ప్రభాస్ ఫ్యాన్ని కాబట్టి నేను 2 సినిమాల గురించి చెప్తాను. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అన్నది. ఎందుకంటే స్టోరీ బాగుంటది, టైలర్ బాగాలేదంటే కన్ఫర్మ్ గా స్టోరీ బాగుంటది. కానీ దీంట్లో టైలరే సూపర్ గా ఉన్నప్పుడు టీజరే ఇంత బాగుంటుంది, ఇంకా టైలర్ వస్తే ఇంకా చొక్కాలు చింపేసుకుంటాం మేము. ఇంకా అల్లు అర్జున్ అంటే టీజరే రాలా సరిగ్గా మనకి, ఇంకా టీజర్ రాకుండానే అల్లు అర్జున్ సినిమాని ఎలా అంటాం మనం? టీజర్ వచ్చింది, ఆ శారీ లుక్ లో ఉన్నది అది టీజరే. కానీ దాని ఇప్పుడు టీజర్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్న, సారీ కదా. ఇప్పుడు అది అందరూ అంటారు, అరే అల్లు అర్జున్ ఏంట్రా సారీ కట్టారేంటి అని. కానీ అది పురాణ కాలంలో రావణాసు అంటే ఏంటి, కంసున్నో ఇదేను చంపడానికి దుర్గామాత వేసిన గెటప్ అది, ఆయన 8వ గెటప్ అది, అది వేసారు. అంటే ఆ టీజర్ లోనే మనకి ఏం కనిపించింది, పక్కా మాస్ మసాలా, మాలాంటి మాస్ పొరగాడు గట్టిగా సెట్ అయింది. ఇంకా చాలా మంది అంటారు రామ్ చరణ్ కొంచెం క్లాస్ గా వచ్చింది కదా, దానికేం చెప్తారని. దాంట్లో ఒక పాట ఉంది కదా,
మచామారని ఆ పాటే అంత మాస్ గా ఉన్నప్పుడు ఇంకా స్టోరీ మాస్ క్లాస్ అని ఎట్లా అనుకున్నావునా? దాంట్లో క్లాస్ అండ్ మాస్ రెండు కలిసినాయి కాబట్టి బ్లాక్ బస్టర్స్ కొడతాయి రెండు సినిమాలు.